హాయ్ ఫ్రెండ్స్, పీటర్ డింక్లెగ్ హీరోగా నటించిన ది టాక్సిక్ అవెంజర్ 2023లో రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య ఇంటర్నెట్లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో దీని ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఎందులో ఉందో నాకు తెలీదు, మీరే వెతుక్కోండి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. BTH అనే ఒక కంపెనీలో కెమికల్స్తో రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కంపెనీలో విన్స్టన్ అనే ఒక స్వీపర్ క్లీనర్, పొట్టివాడు మరగుజ్జు, అతను కొడుకున్న ఆమెతో రిలేషన్లో ఉంటాడు. ఆమె చనిపోతుంది. ఆమె కొడుకు విన్స్టన్ ని తండ్రిగా ఒప్పుకోడు. అయినా అతన్ని ఎంతగానో అభిమానించి ఇష్టపడుతూ ఉంటాడు విన్స్టన్. అతని కొడుకు వేడ్ స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. ఇదే సమయంలో ఈ BTH కంపెనీలో పనిచేస్తున్న విన్స్టన్కి భయంకరమైన రోగం ఒకటి బయటపడుతుంది. ఆ రోగానికి BTHలోనే మందు ఉందని, అయితే ఖర్చు అవుతుందని తెలుసుకుంటాడు. BTH కంపెనీ ఓనర్ దగ్గరికి వెళ్ళి అతని బాధ చెప్పుకుంటే అతను బయటికి గెంటేస్తాడు. ఆ సమయంలో అనుకోని సంఘటన జరిగి విన్స్టన్ టాక్సిక్ అవెంజర్గా మారుతాడు. అతను మారిన తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాడు, వేడ్ విన్స్టన్ని తండ్రిగా ఒప్పుకున్నాడా లేదా, వైల్డ్ కార్డ్ అనే అమ్మాయి ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. అక్కడక్కడ భయంకరమైన బ్లడ్ షెడ్ ఉంటుంది. టాక్సిక్ అవెంజర్గా మారిన తర్వాత విన్స్టన్ చేసే చేష్టలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. ఉదాహరణకి చెయ్యి పట్టుకొని లాగితే చెయ్యి పూర్తిగా బయటకు వచ్చేసి రక్తం జర చిమ్మడం, అలాగే ముడ్డిలో చెయ్యి పెట్టి పెద్ద పీక మొత్తం బయటికి లాగేయడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఈ సినిమాలో. ముఖ్యంగా విన్స్టన్కి చేసిన మేకప్ అయితే అదిరిపోతుంది. టాక్సిక్ అవెంజర్ గెటప్లో అతను చాలా బాగున్నాడు. కమల్ హాసన్ లాగా మంచి ఎమోషన్స్ కూడా పలికించాడు. అతని టాయిలెట్కి కూడా ఒక భయంకరమైన శక్తిని ఇచ్చాడు దర్శకుడు ఈ సినిమాలో. అది క్లైమాక్స్లో ఉపయోగించిన తీరు బాగుంటుంది. ఇక ఫోటోగ్రఫీ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఈ సినిమాకి హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఎక్కడ పేరు పెట్టడం అంత బాగా చేశారు. వేడ్ పాత్రలో జాకోబ్ ట్రెంబ్లే చాలా బాగా చేశాడు. అలాగే కెవిన్ బెకాన్ విలన్ పాత్రలో చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ తీసిన విధానం ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా సూపర్ హీరో సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే కొన్ని చోట్ల అసభ్యకరమైన విజువల్స్ ఉంటాయి, కానీ మరి అసభ్యకర రొమాంటిక్ సన్నివేశాలు ఉండవు. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. పిల్లలతో చూడాలా వద్దన్నది మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే పిల్లల్ని చూడమని చెప్పట్లేదు. ప్రాస్థెటిక్ మేకప్లో కూడా పీటర్ డింక్లెగ్ కొడుకు కోసం పడే బాధని చాలా బాగా తెర మీద ప్రజెంట్ చేశాడు. ఈ కొడుకు సెంటిమెంటే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఖచ్చితంగా ఈ సినిమాని పిల్లలు లేకుండా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. తెలుగు డబ్బింగ్ బాగుంది. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?